హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఎల్జీ డయాస్లోని మనకు ఐస్ మేకర్ సౌండ్ వస్తుంది. మీకు బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తుంది కదా, అదే సౌండ్ టక్క టక్క అనే సౌండ్ వస్తూ ఉంటుంది. అది దేనికి వస్తుంది, అది ఏం చేస్తే మనకు ఆ సౌండ్ అనేది పోతుందో మీకు ఈ వీడియోలో చూపెడతాను. ఇట్లా మీ ఫ్రిడ్జ్లలో ఇలాంటి సౌండ్ వస్తే మాత్రం ఐస్ మేకర్ మోటార్ అనేది ఖరాబ్ అయిపోతుంది. దానివల్ల ఐస్ మేకర్ అనేది రీప్లేస్మెంట్ చేసుకుంటే మనకు ఆ సౌండ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని రిపేర్ చేయడానికి ఏమి ఉండదు, ఎందుకంటే అదంతా డీసీ మోటార్లు కాబట్టి. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఇది కొత్తది, మనం ఎల్జీ పార్ట్ తీసుకొచ్చేసాం. ఇది కొత్త పార్ట్, ఇది ఐస్ మేకర్ది. ఇది వచ్చేసి ఓల్డ్ది. దీంట్లో మనకి ఏంటంటే ఇది రీప్లేస్మెంట్ చేస్తే అలాంటి సౌండ్ అనేది రాకుండా ఉంటుంది. కస్టమర్కి ఐస్ క్యూబ్స్ అనేది అవుతూ ఉంటాయి. అది ఆల్రెడీ మనం రీప్లేస్మెంట్ చేసేసి పెట్టేసాం. మొత్తం క్లీనింగ్ అనేది చేస్తున్నాం ఇప్పుడు. అది ఆన్ చేసిన తర్వాత మీకు ఆ సౌండ్ వస్తుందా, వాటర్ వస్తున్నాయా లేవా అనేది ఈ వీడియోలో మీకు చూపెడతాను చూడండి. ఇదిగోండి ఇక్కడ బటన్ అనేది ఉంటుంది ఐస్ మేకర్ది. ఈ బటన్ అనేది ప్రెస్ చేస్తే మనకు ఐస్ మేకర్ అనేది ఆన్ అవుతూ ఉంటుంది. దీంట్లో ఇట్లా రొటేట్ అనేది అవుతూ ఉంటుంది. అప్పుడు సౌండ్ అనేది రాకుండా ఉంటుంది. ఆ సౌండ్ రాకుండా ఉంటే మనకు మిషన్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు అర్థం. కనిపిస్తుంది కదా, ఇప్పుడు వాటర్ అనేది మనకు మొత్తం తిరిగాయి కదా మిషన్లో, సౌండ్ అనేది మనకి ఇలా రాదు. ఓకేనా మేడం, ఇట్లా ఉంటుంది మనకు. దీనివల్ల మనకి ఐస్ మేకర్ అనేది రీప్లేస్మెంట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కొరకు మన ఎండిఆర్ ఛానల్ని ఫాలో చేయండి. ఇదిగోండి ఇప్పుడు సౌండ్ అనేది పూర్తిగా లేదు. ఇక్కడ మనకు వాటర్ కూడా మస్తూ ఉంటాయి దీంట్లో. ఇక్కడ వాటర్ వచ్చేసి మనకు ఐస్ క్యూబ్ అనేది అవుతూ ఉంటాయి. ఎవ్రీ 4 hours పడుతుంది ఐస్ క్యూబ్స్ కావడానికి. ఇది చూసారు కదా, ఇలా వాటర్ అనేది వచ్చి ఐస్ క్యూబ్స్లో పడతాయి. ఆ ఐస్ అనేది మనకు గడ్డలు కట్టిపోతాయి. థ్యాంక్ యూ వాచింగ్ ఎండిఆర్.